టాపిక్ ఈజ్ ఎక్స్ప్లెయిన్ ద ఫీచర్స్ ఆఫ్ ఎంఎస్ వర్డ్. ఇది వచ్చేసరికి ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ చదువుతున్న బీకామ్ వాళ్ళకి ఓఏటీ అనే ఒక పేపర్ ఉంది. ఆ పేపర్కి సంబంధించిన క్వశ్చన్స్ ఇవి. ఈ క్వశ్చన్కి సంబంధించిన పీడిఎఫ్ మీకు అవైలబుల్గా ఉంది. www.degreeitacademy.in అనే వెబ్సైట్ని కనుక విజిట్ చేస్తే పీడిఎఫ్ మీకు అవైలబుల్గా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ క్వశ్చన్కి వచ్చేసరికి డీటెయిల్స్ చూద్దాము. మైక్రోసాఫ్ట్ వర్డ్ ఫీచర్స్. Microsoft Word helps you to produce professional looking documents by providing a comprehensive set of tools for creating and formatting your document in a new interface. సో ఈ మైక్రోసాఫ్ట్ వర్డ్ అనేది ఎందుకోసం ఉపయోగిస్తాము అంటే ఒక ప్రొఫెషనల్ లుకింగ్ డాక్యుమెంట్ని క్రియేట్ చేయడానికి ఇక్కడ మనకి సెట్ ఆఫ్ టూల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఈ టూల్స్ అన్నిటిని యూజ్ చేసుకొని మనం ఒక ప్రొఫెషనల్ డాక్యుమెంట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏ వర్డ్ ప్రాసెసర్ కెన్ బి యూజ్డ్ టు మ్యానిపులేట్ టెక్స్ట్ డేటా టు ప్రొడ్యూస్ ఎ లెటర్, ఏ రిపోర్ట్, ఏ మెమో, అండ్ ఈమెయిల్ మెసేజ్ ఆర్ ఎనీ అదర్ టైప్ ఆఫ్ కరస్పాండెన్స్. సో ఒక ఈ వర్డ్ ప్రాసెసర్ని యూజ్ చేసుకొని మనం టెక్స్ట్ ఓరియంటెడ్గా ఉండే లెటర్స్ని కానివ్వండి, రిపోర్ట్ కానివ్వండి, ఒక మెమో కానీ లేకపోతే ఈమెయిల్ మెసేజెస్ని కానివ్వండి, సో ఇంకా అలాంటి టెక్స్ట్ ఓరియంటెడ్ ఎనీ వర్క్ మనం ఈ ప్రిపేర్ చేసుకోవడానికి ఈ వర్డ్ అనేది మనకి బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇందులో మెయిన్గా ఉండే ఫీచర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి వర్డ్ వ్రాప్. ఈ వర్డ్ వ్రాప్ అంటే అర్థం ఏంటి అంటే ఇప్పుడు మనం సపోజ్ ఒక పారాగ్రాఫ్ని టైప్ చేస్తున్నాం అనుకోండి, ఆ పారాగ్రాఫ్ని టైప్ చేసినప్పుడు మన ఎంటర్కి యూజ్ చేయకుండానే నెక్స్ట్ లైన్లోకి మనం వెళ్ళిపోతుంది కర్సర్. చూడండి, ఎటువంటి ఎంటర్కీని యూజ్ చేయాల్సిన అవసరం లేకుండానే నెక్స్ట్ లైన్కి కనుక కర్సర్ వెళ్తే దాన్నే వర్డ్ వ్రాప్ అని చెప్పేసి అంటాం. ఆ ఫీచర్ వల్ల ఏంటంటే మనం పారాగ్రాఫ్ని క్రియేట్ చేసుకోవడానికి ఈ వర్డ్ వ్రాప్ అనేది ఉపయోగపడుతుంది. అంటే ఇలాంటి పారాగ్రాఫ్ని క్రియేట్ చేయాలి అంటే వర్డ్ని యూజ్ చేసి చాలా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మన వచ్చేసరికి వ్యూ బటన్స్. ఇక్కడ మనకు వచ్చేసరికి ఇక్కడ 5 టైప్స్ ఆఫ్ వ్యూస్ అయితే ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి చూడండి. దీని వచ్చేసరికి ఇక్కడ మనకి 5 టైప్స్ ఉన్నాయి. ప్రింట్ లేఅవుట్ అని, ఇక్కడ వచ్చేసరికి ఫుల్ స్క్రీన్ రీడింగ్ అని చెప్పేసి ఇలా నెంబర్ ఆఫ్ వ్యూస్ అయితే ఉన్నాయి. సో దీనివల్ల ఏంటంటే ఎవరైతే వ్యూవర్ అంటే స్క్రీన్ని చూస్తున్నారో వాళ్ళ కంఫర్టబిలిటీని బట్టి ఈ బటన్స్ని వాడుకోవడానికి ఇక్కడ ఒక ఫీచర్ అయితే అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ మన వచ్చేసరికి టేబుల్. వర్డ్లో ఎంఎస్ వర్డ్ని ఉపయోగించి ఉన్న ఫీచర్స్లో బెస్ట్ ఫీచర్ ఏంటి అంటే టేబుల్ క్రియేషన్. ఈ టేబుల్ క్రియేషన్ క్రియేట్ చేయడం అనేది చాలా ఈజీగా టేబుల్ అనేది మనకి అవైలబిలిటీ ఉంటుందన్నమాట. సో ఇలా మనం నెంబర్ ఆఫ్ కాలమ్స్ని బేస్ చేసుకొని, రోస్ని బేస్ చేసుకొని మనకి ఎలా కావాలంటే అలా ఒక టేబుల్ని మనం క్రియేట్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్. అలానే ఫైండ్ అండ్ రీప్లేస్. సో ఫైండ్ అండ్ రీప్లేస్ అంటే మనం 2 పర్పసెస్కి యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ ఏంటంటే మిస్టేక్ వర్డ్స్ ఏమన్నా ఉంటే ఫైండ్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం ఒక పర్టికులర్ వర్డ్ని ఏదైనా ఫైండ్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఈ ఫైండ్ అండ్ రీప్లేస్ అనే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫైండ్ అనే బటన్ ఉంది చూడండి. సో మీరు ఏదైతే ఫైండ్ చేయాలనుకుంటున్నారో దాన్ని ఇక్కడ టైప్ చేసి వర్డ్ ఇక్కడ టైప్ చేసి ఫైండ్ నెక్స్ట్ అన్నాం అనుకోండి, ఇదిగోండి ఇక్కడ వర్డ్ అనే ఒక వర్డ్ ఉంది, నెక్స్ట్ ఇక్కడ ఉంది. ఇలా నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి వర్డ్ అనే వర్డ్ ఎక్కడుందనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ ఏంటి, ఇలా ఫైండ్ చేసిన వర్డ్ని మనం వేరే వర్డ్ తోటి రీప్లేస్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఇక్కడ వర్డ్ అనే వర్డ్ని మనము ఇంకొక పదం తోటి రీప్లేస్ చేద్దాం. ఎలా అంటే డిగ్రీ ఐటీ అకాడమీ తోటి రీప్లేస్ చేద్దాం. చూడండి, డిగ్రీ ఐటీ అకాడమీ రీప్లేస్ చేద్దాం. చూడండి, రీప్లేస్ ఆల్ ఇక్కడ ఇచ్చాడు చూడండి. ఏం మెసేజ్ ఇచ్చాడంటే 5 రీప్లేసెస్ అయితే జరిగినాయట. మొత్తం 5 రీప్లేసెస్ జరిగినాయి. సో ఒక మిస్టేక్ వర్డ్ని ఫైండ్ చేసి రీప్లేస్ చేయాలి అన్నా, లేకపోతే ఆల్రెడీ ఉన్న వర్డ్ని ఏదైనా మార్చుకోవాలి అన్నా మనం ఈ ఫైండ్ అండ్ రీప్లేస్ అనే దాన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో అందుకోసం ఇది ఒక బెస్ట్ ఫీచర్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి థీసరస్ అంటే ఏంటంటే ప్రతి వర్డ్కి మీనింగ్, మనకు ఒక వర్డ్కి మీనింగ్ తెలియలేదనుకోండి, ఆ వర్డ్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇస్తే కనుక మనకి ఇక్కడ సినానియమ్స్ అండ్ యాంటోనియమ్స్ రెండింటిని ప్రొవైడ్ చేస్తుంది. అంటే ప్రతి ఒక్క దానికి మీనింగ్ని అది ప్రొవైడ్ చేస్తుంది. మీకు తెలియని వర్డ్ ఏదన్నా ఉంటే ఆ వర్డ్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చినా ఇక్కడ మనకి సినానియమ్స్ ఉంటాయి, యాంటోనియమ్స్ ఉంటాయి అన్నమాట. సో అలాంటి ఒక బెస్ట్ ఫీచర్ మనకి వర్డ్లో ఉంది. నెక్స్ట్ మనసరికి ఫార్మేటింగ్ ఫీచర్స్ అంటే మల్టిపుల్ పర్పసెస్కి మనం ఫార్మేటింగ్ అనేదాన్ని యూజ్ చేస్తాం. అంటే ఫార్మేటింగ్ అంటే వచ్చేసరికి టెక్స్ట్కి వచ్చేసరికి చూడండి ఎలాంటి ఫార్మేటింగ్స్ ఉంటాయంటే, సపోజ్ ఈ టెక్స్ట్ ఉంది, దీన్ని మనం బోల్డ్ చేయొచ్చు, ఇటాలిక్ చేయొచ్చు, అండర్లైన్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఫార్మేటింగ్స్ కిందకే వస్తాయి. అదేవిధంగా కలర్ మార్చుకోవడము, సో ఈ టెక్స్ట్కి మనం కలర్ కూడా మార్చుకోవచ్చు. సో ఇలాంటివన్నీ ఫార్మేటింగ్కి వస్తాయి, ఏది ఒక టెక్స్ట్ అయితే.
అలా కాకుండా ఒక మీ ఇమేజ్ని తీసుకున్నారనుకోండి, ఒక రెక్టాంగిల్ ఒక బాక్స్ని కనుక తీసుకుంటే, ఫార్మేటింగ్ అంటే చెప్తున్నాను మీకు, ఒక ఏదో ఒక ఇమేజ్ కానివ్వండి, ఒక బాక్స్ని కానీ తీసుకున్నాం అనుకోండి, దాని సైజుని పెంచటము లేదా తగ్గించటము, దాన్ని రొటేట్ చేయటము, దానికి ఒక కలర్ అప్లై చేయటము, సో ఇవన్నీ కూడా ఫార్మేటింగ్ కిందకే వస్తాయి. ఇమేజ్ తీసుకోండి, ఒక టేబుల్ని తీసుకోండి, సో అలా 3D అప్లై చేసుకోవచ్చు. సో ఇలాంటి ఫీచర్స్ అన్నీ కూడా ఫార్మేటింగ్ ఫీచర్స్ కిందకే వస్తాయి అన్నమాట. అదేవిధంగా టెంప్లెట్స్ అంటే ఏంటంటే కొన్ని కొత్తగా ఆల్రెడీ డిజైన్ చేసిన కొన్ని టెంప్లెట్స్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఇవి ఎక్కడ ఉంటాయంటే న్యూ, ఇక్కడ ఆఫీస్ బటన్ ఒకటి ఉంటుంది. ఈ ఆఫీస్ బటన్ దగ్గర క్లిక్ చేసి న్యూలోకి వెళ్తే కనుక ఇక్కడ మనకి టెంప్లెట్స్, ఇవన్నీ టెంప్లెట్స్ మీకు బిజినెస్కి సంబంధించి అంటే ఇంటర్నెట్ కనెక్ట్ అయి ఉంటే ఓపెన్ అవుతాయి మనకి. అయితే ఇన్స్టాల్డ్ ఆల్రెడీ ఉన్నవి చూద్దాం. ఇక్కడ టెంప్లెట్స్ ఉన్నాయి చూడండి. సో ఆఫీస్ పర్పస్కి మనం ఏదైనా వాడుకోవాలి అనుకున్నప్పుడు ఇలాంటి టెంప్లెట్స్ ఏదో ఒక దాన్ని తీసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో అలాంటి ప్రీ డిజైన్ చేసిన టెంప్లెట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి స్పెల్లింగ్ చెక్ అండ్ గ్రామర్ చెక్. స్పెల్లింగ్ చెక్, గ్రామర్ చెక్ అంటే మనం సపోజ్ ఒక వర్డ్ ఏదైనా మిస్టేక్ ఇచ్చామనుకోండి, ఇలా ఇచ్చేసేసి పక్కన స్పేస్ ఇచ్చేసామనుకోండి, ఏదైనా మిస్టేక్ అయితే కనుక ఇదిగోండి ఇలా రెడ్ కలర్ అండర్లైన్తో చూపిస్తుంది. రెడ్ కలర్ అండర్లైన్ చూపించింది అంటే దాని అర్థం ఏంటి అంటే స్పెల్లింగ్ మిస్టేక్ అని అర్థము. మన పేర్లు కానివ్వండి, ఊళ్ళ పేర్లు కానివ్వండి, ఇది ఒక రాష్ట్రం పేరు కానివ్వండి, ఒక దేశం పేరు కానివ్వండి, అలాంటి వాటికి డిక్షనరీ మీనింగ్ ఉండదు. డిక్షనరీ మీనింగ్ ఉన్న వర్డ్స్ని మాత్రమే మనము కరెక్ట్గా రెక్టిఫై చేసుకోగలుగుతాం. పేర్లకి డిక్షనరీ మీనింగ్ లేని వాటికి కూడా రెడ్ మార్క్ వచ్చింది అంటే స్పెల్లింగ్ మిస్టేక్ అని కాదు, సో దానికి డిక్షనరీ మీనింగ్ లేదని అర్థం. సో అలాంటి వాటిని మనం స్కిప్ చేయొచ్చు. కానీ ఇలాంటి వాటికి వచ్చేసరికి స్పెల్లింగ్ మిస్టేక్ ఏదన్నా ఉంటే కనుక కొన్ని సందర్భాల్లో అది ప్రొవైడ్ చేస్తుంది. రైట్ క్లిక్ ఇస్తే ప్రొవైడ్ చేస్తుంది, కొన్ని సందర్భాల్లో ప్రొవైడ్ చేయదు. మనం కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు సపోజ్ చూడండి, ఇదిగోండి దాని ఓరియంటెడ్గా ఉండే స్పెల్లింగ్స్ WOR తర్వాత ఇన్ని రకాల స్పెల్లింగ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మనకి ఏదైతే స్పెల్లింగ్ కావాలో ఆ స్పెల్లింగ్ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి స్పెల్లింగ్ అండ్ గ్రామర్ అని చెప్పాం కదా. గ్రామర్ మిస్టేక్స్, గ్రామటికల్ మిస్టేక్స్ వస్తే కనుక మనకేంటంటే ఈ గ్రీన్ కలర్ అండర్లైన్ కానీ లేకపోతే బ్లూ కలర్ అండర్లైన్స్ కానీ వస్తాయి చూడండి. గ్రీన్ కలర్ అండర్లైన్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ మనకి డబల్ స్పేస్ వచ్చింది, స్పేస్ ఎక్కువైంది, అందుకోసం ఇలా గ్రీన్ కలర్ అండర్లైన్ అయితే డిస్ప్లే అవుతుంది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్స్, స్పెల్లింగ్స్ మనం రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ గ్రాఫిక్ ఆబ్జెక్ట్స్ని మనం కొత్తగా కొన్ని ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిప్ ఆర్ట్స్ ఉన్నాయి, పిక్చర్స్ ఉన్నాయి, చార్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇందులో మనకి అవైలబుల్గా ఉన్నాయి అన్నమాట. సో నెక్స్ట్ హెడర్ అండ్ ఫుటర్. మీరు టెక్స్ట్ బుక్స్ అవి చూస్తూనే ఉంటారు. ప్రతి ఒక్క టెక్స్ట్ బుక్కి ప్రతి ఒక్క పేజ్కి టైటిల్స్ కానివ్వండి, పేజ్ నెంబర్స్ కానివ్వండి, ఇలాంటి డిస్ప్లే అవుతూ ఉంటాయి. సో అలాంటి వాటిని మనం హెడర్స్ అండ్ ఫుటర్ అని చెప్పేసి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పేజ్ నెంబర్స్ చూద్దాము. టాప్ ఆఫ్ ద పేజ్ ఆర్ బాటమ్ ఆఫ్ ద పేజ్ తీసుకుందాము. సో ఇక్కడ చూడండి, ఇది ప్రతి పేజ్కి డిస్ప్లే అవుతుంది. మార్జిన్ సైడ్ మాత్రమే ఉంటాయి ఈ హెడర్. ఇది పైన ఉంటే హెడర్ అంటాము, కింద ఉంటే కనుక ఫుటర్ అని చెప్పేసి అంటాము. ఓకే, ప్రతి పేజ్కి ఇది డిస్ప్లే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పేజ్ నెంబర్ 1 కదా అది, ఇక్కడ పేజ్ నెంబర్ 2 ఇద్దాము. ఇదిగోండి పేజ్ నెంబర్ 2, మీరు ఇవ్వక్కర్లేదు, ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్ అనమాట వరల్డ్లో. నెక్స్ట్ వచ్చేసరికి మ్యాక్రో అనేది ఏంటంటే మనం ఒక వర్క్ని కనుక చేస్తున్నాం అనుకోండి, ఆ వర్క్ని రిపీటెడ్ యాక్షన్గా మళ్ళీ మనం చేయాలి అనుకున్నప్పుడు మ్యాక్రో అనేది బాగా ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసరికి మీ మెయిల్ మర్జ్ ఒకటి, మ్యాక్రో ఒకటి, మనకి ఎక్కువ కంటెంట్ అంటే ఎక్కువ ఒక క్లాస్ చెప్పాల్సిన అవసరం ఉన్న మెయిన్ టాపిక్స్ అనమాట ఇవి. మెయిల్ మర్జ్ అంటే ఏంటంటే ఒకే డాక్యుమెంట్ని నెంబర్ ఆఫ్ అడ్రసెస్కి పంపించడానికి, అంటే సేమ్ కంటెంట్ని డిఫరెంట్ కాంటాక్ట్స్ కానివ్వండి, యూనిక్ లిస్ట్ కానివ్వండి పంపించాలి అనుకున్నప్పుడు ఈ మెయిల్ మర్జ్ అనేది ఉపయోగపడుతుంది. సో ఇలాంటి ఫీచర్స్ అన్ని వరల్డ్లో ఉన్నాయి కాబట్టి మనం మైక్రోసాఫ్ట్ వర్డ్ అనేదాన్ని డాక్యుమెంట్ ప్రిపరేషన్కి యూజ్ చేస్తూ ఉంటాం. ఈ వీడియోకి సంబంధించిన పూర్తి PDF మీకు కావాలి అనుకుంటే www.degreeitacademy.in అనే వెబ్సైట్ని విజిట్ చేస్తే దీనికి సంబంధించిన PDF మీకు అవైలబుల్గా ఉంటుంది. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.